నేను రాను బిడ్డో సర్కారు దవాఖానా అంటూ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం తీరుపై గతంలో పాటలు పాడేవారు. అయితే గాంధీ ఆసుపత్రిలో అందించిన వైద్య సేవలకు అమితమైన సంతృప్తి చెందిన ఓ జానపద గాయని ఆసుపత్రి తీరుపై పాటతో ఆకట్టుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన గాయని మరియమ్మ భర్త వెంకటేశ్వర్లు గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతూ ఈ నెల 6న అర్ధరాత్రి గాంధీ ఆసుపత్రికి వచ్చారు. వెంటనే అతన్ని పరీక్షించిన వైద్యులు అతనికి గుండె సంబంధిత సమస్యలు ఉండడం వల్ల అత్యంత హై రిస్క్గా పరిగణించారు. వెంటనే అల్ట్రాసౌండ్, ఈసీజీ, 2D ఎకోతో పాటు అవసరమైన అన్ని అత్యవసర పరీక్షలను ఆలస్యం చేయకుండా నిర్వహించారు. ఎనస్థీషియా, కార్డియాలజీ నిపుణుల అనుమతి తర్వాత అధిక ప్రమాదం ఉన్నప్పటికీ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. శస్త్రచికిత్స అనంతరం అతను పూర్తిగా కోలుకొని సోమవారం ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా మరియమ్మ తన భర్తకు పైసా ఖర్చు లేకుండా మంచి వైద్యం చేయడం పట్ల సంతోషంతో సొంతంగా పాటను రాసి పాడారు. చందనాలో ఎన్నిల ఈ గాంధీకి వందనాలో, ఓ పల్లెల్లా పుట్టినోళ్ళం ఎన్నిలో ఎన్నిల మేము పట్నానికి వచ్చినాము, ఎన్నిలో ఎన్నిల కూలినాలు చేసుకొని, ఎన్నిలో ఎన్నిల పొట్ట పోసుకుంటుంటే, ఎన్నిలో ఎన్నిల కాలు నొప్పి చెయ్యి నొప్పి, ఎన్నెల మాకు కడుపు నొప్పి వచ్చినగా ఎన్నెలా ప్రైవేట్ దవాఖాను, ఎన్నెలో ఎన్నెల వేలు వేలు పోసినగని, ఎన్నెలో ఎన్నెల ఏ అనసరు లేదు, ఎన్నెలో ఎన్నెల ఒక్క పోను కొడితే చాలెన్నెల ఆ అంబులెన్స్ వస్తుందం, ఎన్నెల రామన చందనాలో ఎన్నెల ఈ గాంధీకి వందనాలో, ఎమర్జెన్సీలో వేసి ఎన్నెలో ఎన్నెల ఎంత బాగా చూస్తుండ్రు, ఎన్నెలో ఎన్నెల గంట గంటకి డాక్టర్, ఎన్నెలో ఎన్నెల అడుగడుగున సిస్టర్ వచ్చి, ఎన్నెలో ఎన్నెల బాటిలో పెడుతుండ్రు, ఎన్నెలో ఎన్నెల టాబ్లెట్లు ఇస్తుండ్రే, ఎన్నెలో ఎన్నెల అయ్యో 8 గంటలకేమో ఎన్నెల అబ్బాయి ఎంత మంచి టిఫిన్ అమ్మా, ఎన్నెల అల్పాహారం అయితే ఎన్నెల గుడ్డు బెడ్డు ఇస్తున్నారు, ఎన్నెల ఇడ్లీ సాంబారి తోటి, ఎన్నెలో ఎన్నెల ఎంత మంచి ఆహారం, ఎన్నెలో ఎన్నెల 12 గంటలకి, ఎన్నెలో ఎన్నెల పేషెంట్ భోజనమే, ఎన్నెలో ఎన్నెల అరే బీరకాయ దొండకాయ, ఎన్నెల అబ్బ సాంబారి తోటవారు, ఎన్నెల అబ్బ ఎంత చక్కని ఆహారం, ఎన్నెల ఈ గాంధీకి దండాలం, ఎన్నెల గరీబోళ్ళ కోసమే, ఎన్నెలో ఎన్నెల ఈ గాంధీ దవాఖానుందే, ఎన్నెలో ఎన్నెల నడువు నడువు ఓ చెల్లె, ఎన్నెలో ఎన్నెల గాంధీకి పోదామి, ఎన్నెలో ఎన్నెల రామన చందనాలో ఎన్నెల మీ గాంధీకి వందనాలు.